ఆయన సుధీరు సుధీర్ ఆయన పేరు నరసింహ నరసింహ వాళ్ళ ఆయన పేరు చెన్నకేశవ చెన్నకేశవ వాళ్ళ ఆయన సుధి అవుతుంది బాబాయ్ అవుతాడు. బాబాయ్ అవుతాడు వీని బాబాయ్ అవుతాడు అంటే ఆ బాబు చెల్లి అవుతుంది అని పిలుసు ఎందుకంటే ఇట్లా అనుకుంటారు కొత్త వస్తే మరదలు రేపటి నుంచి బావ అని పిలుసు ఎందుకంటే ఇట్లా హలో హలో నువ్వు నేను ఏమైతాం రా? చెప్పు తీసుకుని కొడతా మళ్ళీ గానా మాట్లాడకపోతే నువ్వేమనుకుంటున్నావు నువ్వు? నువ్వు నేను ఏమైతాం రా? నాకు నువ్వేమైతావు, నీకు నేనేమైతా, శేఖర్ నీకేమైతాడు? చెప్పు తీసుకొని కొడతా పదరెట్లో బేవర్స్ ఉండదనా. నువ్వేం ఊహించుకోవద్దు, నీకేం నేనేం గాను, నువ్వు నాకేం కావు. ఊరిని పరిచయం శేఖర్ గారికి ఏమైతావు? చెప్పు తీసుకొని కొడతా వాళ్ళు ఎందుకు వస్తున్నారు? సారు మమత బంధువు అవుతుంది అని చెప్తున్నాడు రా. ఏదో లెక్కలేసినాడు అలా ఏదో బంధువులు అప్పుడు పూర్వము ఏదో చెప్తున్నాడు రా. అట్లా పూర్వం నువ్వు నాకేమైతావు అని చెప్పుతా కొడతా. బేవర్స్ ఉండదు. మీ సార్కి ఎట్లా బంధువులు అవుతారు? ఏంది లెక్కలు వేసినాడు? ఏమైనా లెక్కల మాస్టరా? ఏమన్నా లెక్కలు వేస్తే బంధువులు అయిపోతారని ఈ పాట కంటే లెక్కలు వేసిన వాళ్ళంతా బంధువులు అయిపోతారు. మళ్ళా స్కూల్లో పోయి చెప్పే వాళ్ళంతా వాళ్ళు కూడా లెక్కలు అంటే బంధువులు అవుతారు. ఇంకా ఏదో తాతలు ముత్తాతలు అని చెప్పి ఏదో చెప్తున్నారా. నువ్వేమో శేఖర్ గారికి మెండవాడైతే ఉంటారా? చెప్పు తినబడతా. గొజ్జముండా నాకు మళ్ళా బూతులు వస్తున్నాయి నాకు నోట్లో. కన్న కూతురు ఇద్దరు గొజ్జగాళ్ళు ఎట్లయినారా నాయన మీ ఇద్దరు? గొజ్జముండా నువ్వు గొజ్జ పరిమాణం ఉండదు. చూపి నాకు మళ్ళా నాకు వచ్చిందనుకో కన్న కూతురు మెడగలు మారితేనా కంటే మించిన గొజ్జగాళ్ళు లేడనుకుంటే నువ్వు ఉన్నావు కదరా. గొజ్జముండా నువ్వు పరిమాణం మాట్లాడినావు అనుకో ఎగరేసి నరికేస్తా. నాకు పోతే పోతే నువ్వు అసలు సార్కి బంధువులు అవుతారంటే చాలా హ్యాపీగా ఉందిరా. అసలు నా బొమ్మల బంధువులు అవుతారు. అసలు అతనికి ఈ మమతకి ఏమన్నా సంబంధమా? వీడియో పంపించినాడు రా. ఎక్కడో ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఆ ఇండ్లు అంటే ఇండ్లు అదే కొంప ఉంటుంది నాకు తెలిసి. ఇంక నాకు అర్థమైందిరే. అసలు నువ్వేమైతావు ఆనందరా నాకు చెప్తా కొడతా. నీకోని కాదు మమతాకేనని చెప్పు. నీకెట్లయితాను? నేను వద్దంటే వద్దురా. శేఖర్ గారు కూడా ఏం కావా? గొజ్జముండ శేఖర గాడు ఎవరు, సురేష్ గాడు ఎవరు? ఈ నమ్మ జీతం వాళ్ళ మధ్యలో అందరూ మానేనికి ఎరికిస్తారని వీడియో మమత చూపించమని అడుగుతున్నారు రమ్మా సారు. మమతా చూపి ఎవడు నువ్వు చూపిస్తా ఇప్పుడు? అదే కదా అడుగుతున్నాడు మా సారు. గొజ్జముండ నువ్వు కకృతి పడి డబ్బులు పడి నువ్వు చెప్పావు. నువ్వు ఏడ చెప్పద్దు, ఏడ చూపిద్దు, ఏడ చూపింది సార్. నేను ఏకైక శివాన్ని మాత్రమే చిన్నలా అని చెప్పు. ఏదో ఇంకో వీడియో చేస్తున్నాడంటరా. అది క్లియర్ గా చేసి పంపిస్తా అన్నాడు. ఏది వీడియో చేస్తాడు? ఏం ఇప్పుడు చేస్తాడంట. ఎట్లా బంధువు అవుతుంది ఏం కథ అనేది. ఆయన అమ్మాయి ఎట్లా బంధువులు అవుతుంది, ఏం బంధువులు అవుతుంది, ఏటికైతే బంధువులు? అసలు ఏమన్నా సంబంధం ఉందా ఏమన్నా? నాకేం తెలుసురా. నేను అందరినీ అనుకునేవాడిని. గొచ్చేదన్నా అయితే గీతే నాకు నేను 7 తరాల నుంచి నాకు బంధువు ఆ పాప. మా మామ మా సార్ వీడియో పంపిస్తే ఏం చేయలేవు. అతను ఎవరు ఆపుతారో ఏమో. నువ్వు నోరు మూసుకొని ముడ్డి మూసుకొని ఏమి చేయకుండా ఊరు పంపి నువ్వు అన్ని గమనండి సైలెంట్ ఉండి నాకు పంపి. అదేం చేస్తాడో ఏం మాట్లాడతాడో డైరెక్ట్ మన పంపితే చెప్పు. ఎవరు మా సారు ఆడ పంపిలే అంటే ఇప్పుడు ఏదో చేస్తాడంట వీడియో. నువ్వు ఏమన్నా ఆపుకుంటే ఆపుకో, లేకపోతే లేదురా. వాడు తట్టుకోమని పోయేస్తాం తొందరగా. మళ్ళా గొజ్జేదనా గొజ్జ అట్లా అనుకో పండ పెట్టి నరికేస్తా ఫస్ట్. వాళ్ళు బంధువులు అయిపోయినారంటే నీకు శేఖర్ గారు ఉన్నాళ్ళే, భయపడొద్దు. చెప్పు తీసుకొని కొట్టేస్తాను మళ్ళా మెడతోనే. మెడగలు మారిదేనా గొబ్బు ముండా అబ్బా మరి చిల్లరేది వద్దరుగా వెళ్ళు. బంధువులు అనేది చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ప్రజల్లోనే మన బంధువులు ఉండింటారు. మనకు తెలియదు ఎందుకంటే మనం వాటి 7 తరాలు ఇట్లా 7 తరాలు మనం చూసుకుంటాం.
సో మనకి ఎవరు బంధువు అవుతారు అనేది తెలియదు. కొంతమంది మనకి ఎదురు పడినా కూడా బంధుత్వాలు, విలువలు, బాంధత్వాలు ఇవన్నీ మొత్తం అంతా మనిషినారు. ఎవరెవరు ఏమవుతారు అనేది నేను ఇది తోడుతున్నాను. మా అన్ననే రీసెంట్ గా వేరే అయిప నాకు బాబాయ్ అవుతాడని చెప్పి అయిపకి అర్థమైందని చెప్పిన. అట్లా 7 తరాల నుంచి లాక్కొని వస్తే అయిప మళ్ళీ ఇట్లా కనెక్షన్ తగలాలి కదా. అయిపకి అప్పుడు అర్థమై బాబాయ్ అని అర్థమైందంటే సరే 40,000 అని చెప్పి ఇప్పించుకున్నా. నీకు బాబాయ్ అంటే కొడుకుతో సమానం అని ఇప్పించుకున్నా. ఇప్పుడు ఏం పెట్టేసినా బంధువు అవుతాడని చెప్పలేదు. నీకు లింక్ తీసుకురాలేదా? ఎవడో నేను డైరెక్ట్ ఏమైనా అడిగినా కరెంట్ ఆఫీస్ పోయినా ఆయన ఎవరో పెద్ద కూర్చోంటాడు. నాకు వాడుకుంటారు బుద్ధి ఎవడు కొడుకు ఆయన ఎట్లా చెప్తే కొడుకని నేను ఏ పని పోయినా కూడా ఆడు ఉన్న వ్యక్తిని ఎట్లా చుట్టూ కాకపోయినా కాదు, అది ఆటోమేటిక్ గా 7 తరాలు 12 తరాలు నాకు గుర్తుంది. 12 తరాల వాళ్ళు కూడా గుర్తున్నారు. నాకు 18 తరాల వాళ్ళు కూడా గుర్తున్నారు. చెప్పలేము. నీకు విషయం తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు బిలిగేట్స్ ఎంత బాగా కోటీసుడు అనుకుంటాడు. నీకు తెలియకుండా వంశవృక్షంలో నీకు ఒక 20 తరాల క్రితము కూడా వాళ్ళకి కాంటాక్ట్ ఉండొచ్చు. అట్లా లింక్ అయి ఉండొచ్చు. అవి తీస్తే ప్రతి ఒక్కరు ఒక చెట్టు గూటు నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఏం తీసేది? వేరే బాబాకి నేను బావ అవుతాను, అదే ఆ బాబాకి అర్థమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకెందుకు అది? ఏ గొట్లమ్మ యాపాపు చేస్తానో తెలుసు, యాదాన్ని చేస్తానో తెలుసు. ఏ గొట్లమ్మ యాపాపు చేస్తానో తెలుసు, యాదాన్ని చేస్తానో తెలుసు. ఏం తెలుసు? ఎట్లయితే నీకే నేను చేస్తానేది సంకల్పంతో బంధు బాంధవ్యాలు మనకి ఎప్పటి నుంచో పురాతనం నుంచి మనకి ఏదైతే లేదో ఐకమత్యాన్ని తీసుకురావాలా. మనకి ఏది ముందు తరం అనేది తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు తరాల తరబడి తెలుసుకోవాలా. నీకు ఎంత తరం వరకు తెలుసు? నీకు మీ నాయన పేరు ఏమి? మా నాయన పేరు బొజ్జ. మీ నాయన వాళ్ళ ఆయన పేరు? మా నాయన పేరు సీతమ్మరాజు. ఆయన సిరిమల చెట్ట. ఆయన సిరిమల చెట్ట. సీతమ్మరాజు ఏంది నువ్వు? సర్లే వాళ్ళ ఆయన పేరు? వాళ్ళ ఆయన పేరు చిన్నరాయుడు. అంత ముందు చిన్నకోడు. నా ఎదురు చిన్నరాయుడు పోలికే పుట్టినట్టు పొట్టరాయుడు. మళ్ళా నువ్వు చెప్పు. అందరూ రాయిలు ఎందుకు వస్తారు నీకు ఉన్నట్టు? నాకు అర్థం కాలే. వాళ్ళ ఆయన పేరు? వాళ్ళ ఆయన పేరు? వాళ్ళ ఆయన సిద్ధప్ప. ఇప్పుడు చెప్తే కదప్ప సిద్ధప్ప అని. సిద్ధప్ప ఎవరు చెప్పారు నీకే? నీకు సిద్ధప్ప అసలు పేరు? సిద్ధప్ప వాళ్ళ ఆయన సిద్ధప్ప పెద్దరప్పే. పెద్ద నొప్పే. నీకు తెలీదు. నోటికి వచ్చినది కూసుకుంటా నువ్వు మాట్లాడతావు. ఒక వృక్షాన్ని పట్టుకొని ఎట్లా పోవాలో ఏర్లు పట్టుకొని నేను చూపిస్తా. ఇప్పుడు నీకు ఒకటి నేను బావ అవుతాను అనేది నీకు నువ్వు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. ఎందుకంటే నేనేదో ఊర్లో పుట్టా కదా, నువ్వు ఏదో ఊర్లో పుట్టావు. ఎవరు చెప్తా కదా ఇప్పుడు? చెప్పు. మీ నాయన పేరు నరసింహ వాళ్ళ నాయన పేరు చెన్నకేశవ వాళ్ళ నాయన సుధీరు. ఆయన పేరు నరసింహ వాళ్ళ నాయన పేరు చెన్నకేశవ వాళ్ళ నాయన సుధీర్ వాళ్ళ నాయన పేరు చెన్నకేశవ వాళ్ళ నాయన వచ్చేసి ఎవరప్ప? ఓబ్లేసు వాళ్ళ నాయన ఎవరు? శంకర్ కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది? శంకర్ కి 3 అక్క చెల్లెలు ఉన్నారు. ఏమి? పార్వతమ్మ, ఇంకెవరు? మా అసలు మమత ఎవరు బిడ్డ అని చెప్పు. ఫస్ట్ మమత ఎవరు బిడ్డ? ఇప్పుడు మమతాకే కదా నువ్వు చెప్తావు. ఇంకా మమతాకే మరదలు అంటున్నారు. ఓ నీ వరకే వచ్చిందేమో. నువ్వు తప్పు నువ్వు చెప్తానే ఆ పాప గురించి. నువ్వు చెప్తానే ఆ పాప గురించే నువ్వు చేస్తావు. నేను బావైతా ఎట్లా మందులు అవుతారు? ఎట్లా బావైతా? నాకైతే బాబు మరదలది. నీకెట్లయితుంది? నాకెట్లేదు కదా. వాళ్ళ మామ నువ్వు ఎట్లయితుందో నువ్వు 7 తరాల గురించి చెప్పు. నేను 7 తరాలు చెప్తాను. యా లింక్ ఎట్లుందో 7 తరాల్లో నువ్వు చెప్పి 7 తరాలకి నేను చెప్పి 7 తరాలకి లింక్ ఎట్లా కలిసిందో తెలిసిపోతావు. చెప్పు. నువ్వు చెప్పు. నీకు తెల్లా? మరి తెలుసుకొని చెప్పు. ఎందుకు భయపడతావు? ఎందుకంటే తరాల గురించి నాకు తెలిసినంటే నీకు తెలియదు కాబట్టి. చెప్పు. నీకు తెలియదు. పుల్ల ఏమవుతాడు? ఎవరు? ఆయమ్మకి. యాయమ్మకి. మమతకి.
పుల్లయ్య ఏమైతాడు మరి నీకు తెలుసు, అదే. చెప్పు. అయిపో మామవుతాడు పుల్లయ్యకి పుల్లయ్యకి ఈ పాపకి ఈ బాబుకి పుల్లయ్య మామవుతాడు. మామవుతాడు. వాళ్ళ పుల్లయ్య నాకేమవుతాడు? చిన్నాయన అవుతాడు. చిన్నయ్య నీకేడు కదా చిన్నయ్య నీకేడు కదా చిన్నాయన అవుతాడు. చిన్నాయన ఈ బాబు మామ అవుతాడు. ఈ బాబు నీకు మరదలైపోయా కదా నాకు ఇంకా సరిపోయా కదా. నేను చిన్నాయన అంటాను, ఆ బాబు మామ అంటాంది. ఇంకా నీకు 7 తరాలు తీసుకురావాలనుకుంటే వీడు అట్లా ఇంత నిమిషంలో వీడికి నిజంగానే వృక్షం గురించి ఐడియా ఉంది. వీడు చెప్పిన కరెక్టే. నీకు చిన్నాయన కాడా? నీకు చిన్నాయన కాడా? అసలు ఏమైతాడు? ఏమైతాడు? నీకేమైతాడు? నాకేమైతాడు? బాబాయ్ అవుతాడు. బాబాయ్ అవుతాడు. వీని బాబాయ్ అవుతాడు అంటే ఆ బాబు చెల్లి అవుతాడు. బాబాయ్ అవుతాడు. బాబాయ్ అవుతాడు. వీని బాబాయ్ అవుతాడు అంటే ఆ బాబు చెల్లి అవుతాడు. ఎట్లయితే చెల్లి నాకు బాబాయ్ అవుతాడు. ఆ బాబాయ్ కదా నీకేమో పుల్లయ్య బాబాయ్ అవుతాడా? పుల్లయ్య బాబాయ్ అవుతాడు కదా నీకు. పుల్లయ్య బాబాయ్ అయితే వాళ్ళ కొడుకు ఏమైతాడు? కొడుకు ఏమైతాడు? అన్న అవుతాడు. అన్న అవుతాడు. అన్నయ్య ఈ బాబు ఏమైతాడు? చెల్లి అవుతుంది. ఏం గుడ్డు తెలియకుండా ఇన్ని రోజుల నుంచి ఇదేదో చెప్తాడు. చెప్తానదే చిన్న గురించి రంగనాయకుడు తరపున పదాము, లేదంటే సుభాష్ తరపున పదాము, లేదంటే వెంకటనారాయణ తరపున పదాము. ఎవరు? వెంకటనారాయణ వాళ్ళ నీ కూతురు అవుతుంది. నీ కూతురు అవుతుంది. వెంకటనారాయణ మామ అయితే ఈ బాబు ఏమైతుంది నీకు? బాబాయ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తే వాళ్ళ బాబాయ్ కూతురు ఏమైతుంది? ఈ బాబు బాబాయ్ అవుతుంది. ఆ బాబు బాబాయ్ అవుతుంది. మా బాబాయ్ అంటది. నువ్వు యా క్యాలెండర్ ప్రకారం చెప్తాను? నువ్వు క్యాలెండర్ నువ్వు చెప్పేది బ్రిటిష్ క్యాలెండర్ చెప్తాను. నేను చెప్తానేది తెలుగు క్యాలెండర్. తెలుగు క్యాలెండర్ కి బ్రిటిష్ క్యాలెండర్ కి సంబంధమే ఉండదు. అది మనము 7 తరాలు పోదామా, ఒకవేళ 17 తరాల నుంచి చూసుకుంటూ వద్దాము అనుకుంటే చూద్దాము. ఎట్లయినా నాకు తెలిసినంత వరకు 7 తరాలు అయితే నేను 14 తరాలు తెలుసున్నాను. నేను 14 తరాలు తెలుసున్నాను తెలుసా? ఆ తరాల నుంచేనే మనం ఓకే మనకి 7 తరాల గురించి మాట్లాడుతున్నావు. 7 తరాలు అయితే నువ్వు నా మరదలైతే 14 తరాల నుంచి తీసుకున్నావు అంటే నువ్వు నాకు భార్య కింద అవుతావు. డైట్ చెప్పాలంటే నువ్వు నాకు భార్య కింద అవుతావు. డైట్ చెప్పాలంటే నీకేమే 14 తరాలంటే మళ్ళీ నేనేది తరాల గురించి మాట్లాడాలంటే నీకు 2 నిమిషాలు టైం ఇస్తాను, మాట్లాడుకో. నువ్వు ఎట్లా మరుదులు అవుతావంటే మీ తాతకి మీ తాత చిన్న కేసుల నుంచి మళ్ళీ పెద్ద కేసులు వచ్చినాక మళ్ళీ నడుపు కేసులు వచ్చా, మళ్ళీ నడిపప్పు వచ్చా, మళ్ళీ పెద్దప్పు వచ్చా, ఊరిలంతా నడిపప్ప పుట్టప్ప జంపప్ప ఏది మాట్లాడుతున్నావు? నువ్వు తరాలు చెప్పడం లే, అంతరంగాలు సీన్లు చెప్తున్నావు. నువ్వు సీన్ చెప్తారాలే వాళ్ళ తరం పోయింది. ఇప్పుడు 3 బిడ్డలు ఉండ్రి. మన 3 బిడ్డల తర్వాత 3 బిడ్డలు ఉన్నారా? వాళ్ళకని చెప్పి అయిపోయి 3 బిడ్డలు ఉన్నారు. 3 బిడ్డలు. బిడ్డలు ఎవరు? బిడ్డలు సీతమ్మ సిరిమల్లి. ఇంకా చెట్టోడు చెప్పు. లాస్ట్ 3వ చెట్టు చెప్పు. సీతమ్మ సిరిమల్ల ఇంకా చెట్టోడు మిగిలింది. ఆ చెట్టుకు సంబంధించిన అనుకుంటా నువ్వు. అది పెద్ద పెద్ద తాటి చెట్టు ఏంటుంది. నీదేం చెట్టు? జిల్లడి చెట్టు అనుకుంటా. 3 తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టి నాకు ఏమైతుందని క్లారిటీ చెప్పగలుగుతాను. నేనేమైతానో నీ క్లారిటీ చెప్తాను. అర్థమైనా నువ్వు కరెక్ట్ నా సొంతం మరదలు తెలుసా? ఇదేమంటారు మా నాయన మీ నాయన బావా. నువ్వు ఆదివారం పుట్టిన లెక్కాచారం చెప్తున్నావా లేకపోతే శనివారం పుట్టిన లెక్కాచారం ప్రకారం? నేను శనివారం చెప్తాను. శనివారం తమ్ముడి పనికి రాదు. మనం తీసుకోవాల్సిందే మెయిన్ ఆదివారం సంబంధించిన సబ్జెక్ట్. ఆదివారం పుట్టాల్సింది, శనివారం పుట్టాల్సింది, ఆదివారం పుట్టినా. ఎవరు? నేను. ఎప్పుడు పుడితే నాకే శనివారం పుట్టాల్సిన ఆదివారం పుడితే నాకేం ముందు పుడితే ఏంది? యాదాని ప్రకారం శనివారం ప్రకారమా నువ్వు ఆదివారం ప్రకారమా తీసుకుంటాడేది? ఇప్పుడు తీసుకుంటానే సోమవారం నుంచి తీసుకుంటాను. సోమవారం అసలు లేదు క్యాలెండర్ లో. ఏదైనా పెళ్లికి సంబంధించి
అనుబంధం సంబంధించి బంధుత్వం గురించి మాట్లాడుకోవాలంటే శని ఆదివారం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ రోజు సెలవులు ఉంటాయి, బంధువులతో కలిసి అనుకూలంగా ఉంటది కాబట్టి మనం శని ఆదివారాలు తీసుకుంటారు. నువ్వు సోమవారం తీసుకుంటావు అంటే నీకు బంధువుల్ని కలిసాలా లేదని, నువ్వు చదువుకునే కన్నా పోతావు లేకపోతే జాబ్ చేసే కన్నా పోతావు అనే ఉద్దేశంతో నువ్వు అది జెండా ఎగరేసిరి. నీకు బంధు శాస్త్రం తెలియదు. బంధు శాస్త్రం ఏంది? బంధు శాస్త్రంలో బంధువులు కలిసల్లా బంధువులు ఎవరో కనిపెట్టడం నీకు తెలీదు. మహేష్ బాబుతో కూడా సినిమా తీసి అసలు యాక్చువల్ గా నాకు చెప్పితే నేను స్టోరీ చెప్తా అంటే బంధు శాస్త్రం ఎట్లా కలిసాలనేది బంధు శాస్త్రం తెలుదా? శనివారం ఆదివారం ఎందుకు పెట్టారు తెలుదా? బంధువులు కలిసిపోయినప్పుడు ఎప్పుడైనా శని ఆదివారంలోనే పోవాలా. సోమవారం ఇలాంటి చిట్టాలు గాలిదోలు పోతారు, పని పాట లేనప్పుడు అయితే వారం 50 జనం పోతారు, బంధువులు కలిసారు, బంధువులు మర్యాద ఇయ్యరు. బంధువులు శనివారం ఆదివారం పోతేనే మర్యాద ఇస్తారు. ఓ ఈ పిల్లోడు ఈ రోజు ఫ్రీగా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు, ఈ రోజు వచ్చినాడు అనుకుంటారు. నువ్వు సోమవారం మంగళవారం పోతే ఆదివారం ఆదివారమే సెలవులు, ఆదివారం చేసినప్పుడు పని చేసేవాడు ఎవడైనా సోమవారం పోతాడు అని అప్పుడు ఏమంటారు అబ్బా వీడు కష్టం చేసే పోయేది అట్లున్నా కూడా సోమవారం వచ్చాడంటే శని ఆదివారాలు ఫుల్ తాగి అమ్మాయి చిరువిడిలు తిరిగి పండుకొని సోమవారం కూడా ఆడికి పోసింది ఎగరగొట్టి బంధువులు ఇంటికి వచ్చాడు. ఇప్పుడు చెప్పు నీ రాశి మేన రాశి కదా తులసి రాశి. నువ్వు చెప్పే రాదు ఏం రాదు నీకు. ఏంది తులసి రాశి అవదే. తులసి రాశి నక్షత్రం ఏది వస్తుంది? సూర్యుడు. నీకు తెలీదు. నీకు అసలు బంధు శాస్త్రం గురించి అవగాహన, సంగీత శాస్త్రము, నింగి శాస్త్రము, శాస్త్రము, శాస్త్రము. ముడ్డి కూడా వేసుకోగా ఏంటి వస్తుంది ముడ్డి ముడ్డి శాస్త్రము ముడ్డి కూడా వేసుకోగా ఏంటి వస్తుంది ముడ్డి గమ్మడం వల్ల. ఇప్పుడు నీ రాశికి నా రాశికి అనుకూలంగా ఉండే నక్షత్రాలు 88 నక్షత్రాలు కలిసినాయి. ప్రపంచంలో ఎవరికి కలిసిన నక్షత్రాలు. ఎందుకంటే మన బంధువు బలము అలా ఉంది. ఇటు 18 తరాలు అట్లా 18 తరాలు ఉమ్మడిగా కలుస్తున్నారు కాబట్టి మధ్యలో కొన్ని విడిపోయినారు. ఎందుకంటే మీకు సంబంధించిన బంధువులు కొంతమంది విప్లవ పోరాటంలో ఈ మన దేశం కోసం పోరాటంలో అందరం కలిసినాము. మనం అంతా ఆ బ్లడ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఏం చెప్తాను లేనివన్నీ 18 తరాలంటే స్వాతంత్రం పుట్టినావు ఎప్పుడు పుట్టినావు నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అబాబు ఎప్పుడు పుట్టినది ఎప్పుడు పుట్టినావు నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అబాబు ఎప్పుడు పుట్టినది దానికి ఎప్పుడు నక్షత్రం బట్టి నక్షత్రం ఊరి నోటుకొచ్చి చెప్తాను అసలువే ఆ నెంబర్ చిత్తం నా ఏంత నోటు వచ్చిందంటే పలుకుతాను అట్లే. చుక్క నక్షత్రము, చాట నక్షత్రము, వెలుగు నక్షత్రము, నువ్వే తోక చుక్క, ఆలిపోయే తోక చుక్క నువ్వు. నేను కంటిన్యూ విలవిల మెరిసే నక్షత్రం. నీకు నాకు చాలా దగ్గర బంధుత్వం, రక్త సంబంధము. మీ అమ్మ ఫోన్ చేసి ఒకసారి బంధుత్వం మీ ఇంట్లో వాళ్ళని పిలుచుకోనరా. అట్లా ఏంటి ఏదో దగ్గర రక్తాలు కోసుకునే సంబంధం ఇంత కలిసి ఉండండి. మీ అమ్మని పిలుచుకోనరా అట్లా మమతా ఒకసారి. మనకి ఇప్పుడే సమయం ఉందిలే, దానికి కలిసే టైం ఉంది. మనకి ఇప్పుడే సమయం ఉందిలే, దానికి కలిసే టైం ఉంది. అప్పుడే తొందర పెట్టద్దాడా ఇంకా మనకు ఉందిలే. వాడి సమయం ఉందంటే మనం కలిసే నాకైతే ఇప్పుడు ఫ్రీనే. నీకు సమయం ఉందంట నేనే ఫ్రీ కదా. ఫ్రీ అయితే ఎట్లా ఒప్పుకుంటాను అట్లా కాదు. నాకు ఫ్రీ వస్తారా నువ్వేంటి మధ్య ఫ్రీ ఉంటాను. నువ్వు ఎప్పుడు ఫ్రీనే. నువ్వు బిజీయా? సోమవారం బంధువులు ఇంటికి పోయేవారు నువ్వు బిజీ. మాకే పని ఉంటాయి కంపెనీలో తెలుసు. మళ్ళా నీకు ఇదంతా అర్థం కాదు. నేను 1 సెకండ్ లో క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తాను. 14 మన పూర్వీకులు, మీ 14 పూర్వీకులు మొత్తం కలిపి వెంటనే లెక్కాచారాలు వేస్తాను. ఎందుకంటే నేను బయట చెప్పేది కూడా మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే బంధు శాస్త్రం అంత ఆసామాసే విషయం. ఒక మా డిస్టర్బ్ అయితే 14 తరాలు ఇట్లా మీ పక్క 14 తరాలు తీస్తాను. ఏం నడుస్తుంది ఫస్ట్ అని ఫస్ట్ అని ఏం మంత్రాలు చదువుతానావా ఏం చదువుతారు? సైకోమమ్ముడు ఎవరో చూస్తారు దయ్యం పట్టింది అనుకుంటారు కొత్త వస్తే. మరదలు
రేపటి నుంచి బావ అని పిలుసు. ఎందుకంటే ఇట్లా అనుకుంటారు కొత్త వస్తే మరదలు. రేపటి నుంచి బావ అని పిలుసు. ఎందుకంటే ఇట్లా ఏంటి ఫస్ట్ అని ముష్టి నువ్వు నువ్వు అనుకో, నేను ముష్టిలే, నేను ఫ్యాన్స్లే చేస్తాను. కారగడ అంటే మరదలంట మేము కూడా అంటాము. అస్థిని మిస్టిని మరదలు అయిపోయారా? ఏంది ఊరు ఇట్లా అంటే అయిపోయారంట మరదలు. మధ్యలో నువ్వు మాత్రం నువ్వు చేస్తానావా, నువ్వు దూరుతానావా? పద్ధతే కాదు ఇది. అది నువ్వు చేసేదే పద్ధతే. ఇది కాదు, నువ్వు బంధు శాస్త్రాన్ని ఆహ్వానిస్తానో చూసినావా? నాకు తెలిసిన విద్యను ఆహ్వానిస్తాను, అది నాకు నచ్చలే. ఇది విద్య. నీ 7 తరాలు చెప్పాలా? 7 తరాలు ఏం చెప్పు? ఇట్లా 7 తరాలు. 5వ తరం మీ తాత పెద్ద గజదొంగ. 3వ తాత పొలాలు అమ్మేసేసినాడు, మొత్తం అంతా మోసం చేసినాడు, పల్లెని మొత్తం మోసం చేసినాడు. అందరూ దొంగలేనా ఏంటి? ఊరు మంచిగా ఆడతావు ఊరేనా? నీకు వస్తుంది లైన్ అట్లా వస్తుంది, ఒక తాత నుంచి ఫాలో అయ్యకుండా వస్తాడు. అది అందుకే నీకు కూడా అట్లా బుద్ధి అట్లా వచ్చింది. నీకు నువ్వు మధ్యలో మాట్లాడద్దు. నా తప్పు మాట్లాడినప్పుడు నేను కట్టు మాట్లాడుకుంటూ పోతాంటాను. సరే ఈ వీడియో నువ్వు చూసినాక బావా అని పిలుస్తావో, లేకపోతే నీకు ఇట్లా 7 తరాలు 14 తరాలు అర్థం. దీంట్లో ₹1% కూడా నమ్మేదే లేదు. ₹10 కూడా అసలు ఎవరో లెక్క చెప్పినా ఏం చెప్పినా బొమ్ము ఇట్లా చెప్తే మడదలు. ఏది ఇట్లా చెప్తే మడదలా? ఏందో మడదలాడు అప్పటికే. బొమ్ము ఇట్లా చెప్తే మడదలు. ఏది ఇట్లా చెప్తే మడదలా? ఏందో మడదలాడు అప్పటికే. కూర్చుని బాబాయ్ అవుతాడని 15 నిమిషాలు చెప్తాను, లెక్కిచ్చే 40 లెక్కవే వాడు సచ్చాడు. ఏ ముదృష్మడా పాపం ఈ అమ్మాయిని పెట్టేసి 40,000 తీసేసుకున్నాడు. అమ్మాయి బాబాయ్ అవుతాడని చెప్తారు కదా. వాళ్ళ సిగ్గులు ఉన్నారు ఏమైనా కదా. అది ఎట్లా చెప్తావు? ఎట్లేమో నమ్మేస్తాం వాళ్ళు నమ్మేస్తారు. ఏదైనా మొత్తం నమ్మొద్దు, ఇవన్నీ చాలా డూపు. అర్థమైందా? నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా తరమో మనది ఎంత బంధుత్వమో ఎంత దగ్గర ఉన్నారో. ఇంకోసారి చెప్పద్దట్లే ఏంటి నాకు తెలియకోకుండా. మంచి పని చేసినా నీకు కూడా తెలియదు, అందుకే తెలియకుండా చెప్పొద్దు అంటారు. తెలియకుండా సరే అవుతా, నీకు ఒకటి చార్ట్ పెట్టి గ్రాఫ్ గీసి మొత్తం చెప్తాను. తరాలు రాస్తాను. ఇట్లా ఈ 7 తరాలు డివైడ్ చేసి వాళ్ళని కలిపి ఎక్కడెక్కడ కలిసింటారు, ఎక్కడెక్కడ పరిచయాలు ఉన్నాయి, ఎట్లా మనం బంధుత్వం అవుతాం అనేది నేనే చాలా ఫుల్ చేస్తాను. నమ్మద్దు. ఊరినే నువ్వే అడిగి నేను ఆడుకో చదవతా కూర్చో. నీ 7 తరాలు చెప్తా. ఇటు పెట్టి తరాలని పెట్టి నేర్చుకో. ఎప్పుడు జాతకం జాతకం చెప్పలే నేను, తరాలు చెప్పాను. బంధు శాస్త్రంలో బంధువులు ఎవరెవరో నేను చెప్తా. నువ్వు చెప్పుకో నీ బంధు. పోరా చిటాలు. సర్లే.